వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. మనం 2025కు వీడ్కోలు పలుకుతున్నాం. 2026కి వెల్కమ్ చెప్పబోతున్నాం. రాబోయేటువంటి 2026వ సంవత్సరానికి నూతన లక్ష్యాలతో నూతనమైనటువంటి గమ్యాలను ఎంచుకుంటూ మరి దానికి స్వాగతం పలుకుతున్నాం. అయితే 2026 ఒక విజయవంతమైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగా నీకు గుర్తుండిపోవాలి అంటే టు గెట్ సక్సెస్ ఇన్ 2026 వాట్ షుడ్ వి ఫాలో, ఏం అనుసరిస్తే, ఏం పాటిస్తే, ఏ నియమాన్ని అనుసరిస్తే 2026ను ఒక అద్భుతమైన సంవత్సరంగా నీకు గుర్తుండేటువంటి సంవత్సరంగా మరి చేయగలవో అదే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది చదువుకు సంబంధించిన ఒక విద్యార్థి కావచ్చు, ఉద్యోగ సాధనలో ఒక నిరుద్యోగి కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, లేదా అనారోగ్యాన్ని చక్కబరుచుకోవడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఒక అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి కావచ్చు. దేనిలో అయినా సరే మీరు అనుకున్నటువంటి విధంగా మరి సాధించుకోవడానికి ఈ అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ను నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఏ కసితో అందురాలైనటువంటి దీపిక 2025 T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో మన ప్రపంచ కప్ను తీసుకురాగలిగింది. ఏ ఆరాటంతో కాళ్ళు చేతులు లేనటువంటి పాయల్ నాగ్ అనేటువంటి ఒక అమ్మాయి 3 మెడల్స్ని జాతీయ స్థాయిలో సాధించింది. అది కూడా ఒక ఆర్చరీలో, విలువిద్యలో. ఎంత అసాధారణం, ఏ కసి, ఏ ఆరాటం, ఏ పోరాటం తెలుసుకుంటే మనం కూడా అలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా 2026ను నిలపగలమో దాని గురించి తెలుసుకోవడమే ఈరోజు అన్నట్టు. ఆ సూత్రం ఏంటి అంటే రియాలిటీ అనేటువంటి ఒక ప్రిన్సిపల్. ఈ రియాలిటీ అనేటువంటి ఒక పదంలో నేను చెప్పబోయేటువంటి అంశాలు మీరు వాటిని ఖచ్చితంగా బాగా జాగ్రత్తగా విని వాటిని అనుసరిస్తే అద్భుతమైనటువంటి విజయాలను నువ్వు చేరుకోవచ్చు ఫ్రెండ్స్. సో రియలైజేషన్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రియలైజేషన్. మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఇంతకు మునుపు అంటే ఈ 2025 సంవత్సరంలో 2025లో మనం చేసిన పొరపాట్లు ఏంటి, అది వృత్తిపరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, ఉద్యోగ పోరాటంలో కావచ్చు, ఆరోగ్య సాధనలో కావచ్చు, ఫిట్నెస్ విషయంలో కావచ్చు, మరి ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు. ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల మనం దాంట్లో కాస్త వెనుకబడి ఉన్నాం, లేదా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోయామో ఒక్కసారి ఆలోచించుకొని రియలైజేషన్, మనము ఆత్మవిమర్శ చేసుకొని ఎలాంటి తప్పులు మనం చేసుండకపోయి ఉంటే మన లక్ష్యాలని అద్భుతంగా సాధించి ఉండేవాళ్ళము ఒక్కసారి మనం రియలైజేషన్ చేసుకోగలగాలి, ఆత్మవిమర్శన చేసుకోగలి. మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పులను గురించి మనం అవేర్నెస్ పొందాలి, మనం జాగృతి చేసుకోగలిగి. అది ఫస్ట్ నియమం అన్నమాట. రెండవది వెరీ ఇంపార్టెంట్, ఎండీవర్స్ అంటే ప్రయత్నాలు. మన ప్రయత్నాలు ఎంతవరకు చేయగలిగాం? ఏదో ట్రయల్ వర్షన్లో పిచ్చాపాటిగా చేశామా? చాలా సిన్సియర్గా, సీరియస్గా మనం చేసిన ప్రయత్నం ఉందా? అత్యవసరంగా భావించి నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించడంలో నీ ప్రయత్నాన్ని ఉంచావా? అలా ఉంచుంటే ఖచ్చితంగా అద్భుతమైన సక్సెసే వచ్చి ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి 2025లో కానీ గడిచినటువంటి సంవత్సరాల్లో కానీ మన ప్రయత్నంలో ఎంతో కొంత లోపం ఉండడం వల్లే మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరలేకపోయి ఉంటాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నం లోపం ఎంతవరకు ఉందో తెలుసుకోండి. ఎండీవర్స్, మనం చేసినటువంటి అటెంప్ట్స్ సిన్సియర్ అటెంప్ట్సా కాదా? గట్టిగా ప్రయత్నం చేసావా? ప్రాణం మీదికి వచ్చినప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్లో నువ్వు పోరాడావా లేదా? అది వెరీ ఇంపార్టెంట్. ఎండీవర్స్, నీ యొక్క ప్రయత్న తీవ్రత ఎంత ఉందో తెలుసుకోండి ఫ్రెండ్స్. మూడవ సూత్రం ఏంటంటే అమ్యూనిటీస్ అంటే మనకున్న సదుపాయాలు ఏంటి, మనకున్న సౌకర్యాలు ఏంటి, మనకున్న వనరులు. అంటే మన లక్ష్య సాధనలో మనకు కొన్ని వనరులు అవసరం ఉంటుంది, మనకు కొన్ని అవకాశాలు రావాల్సి ఉంటుంది, మనకున్న సదుపాయాలను సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. సో వాటిని ఎంతవరకు, నీకున్న వనరులను ఎంతవరకు నువ్వు సద్వినియోగపరచుకున్నావు, నీకున్న అవకాశాలను ఎలా నువ్వు వినియోగించుకోగలిగావు? సో ఎక్కడ నువ్వు ఆ సదుపాయాలను, ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమయ్యా, అది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన అమ్యూనిటీస్ని, మన ఆపర్చునిటీస్ని, మన రీసోర్సెస్ని, మనం వనరులను సేకరించడంలో విఫలమయ్యామా? సేకరించిన వనరులను కరెక్ట్గా సద్వినియోగపరచుకోవడంలో విఫలమయ్యామా? అది మూడవది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీవ్ లెథర్జీ. బాగా ఆలోచించుకోండి. మీరు అనుకున్నటువంటి లక్ష్య సాధన అది ఏదైనా సాగచ్చు. ఒక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం విషయంలో కాస్త బద్ధకంగా ఉండడం, సోమరితనంగా ఉండడం, వ్యసనాలతో ఉండడం ఖచ్చితంగా చేయబడి ఉంటుంది. లేదా మరి అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, అది ఆరోగ్యం విషయానికి సంబంధించినది. చదువు పరంగా విషయం అయితే నువ్వు బద్ధకం ఉండడం వల్ల, మరి చదవాల్సింది కరెక్ట్ సమయంలో చదవలేకపోవడం వల్ల నువ్వు కాస్త చదువులో వెనకపడి ఉండొచ్చు. ఒక నిరుద్యోగి ఉద్యోగ సాధనలో కరెక్ట్ ఆ బద్ధకం వల్ల మరి చురుకుగా తను అనుకున్న విధంగా మరి పోరాటం చేయకపోవడం వల్ల తను ఉద్యోగ సాధనలో వెనకపడి ఉండొచ్చు, లేదా ఉద్యోగ సాధనలో మరి అనుకున్న విధంగా ఉద్యోగం సాధించకపోయి ఉండవచ్చు ఫ్రెండ్స్. సో లెథర్జీ అంటే చాలా నిరుత్సాహంగా ఉండడం,
సోమరితనంగా ఉండడం, బద్ధకంగా ఉండడం వలన మనకు లక్ష్యాలకు మనం కాస్త దూరమై ఉంటాం. అదేంటో మీరు గమనించండి. ఏ విషయంలో నువ్వు బద్ధకంగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు నిరుత్సాహంగా ఉన్నావు, నిరాశాభావంతో ఉన్నావు, అది వదిలి ఉత్సాహంగా, ఆశావహ దృక్పథంతో, ఎనర్జెటిక్గా నువ్వు ముందడుగు వేస్తే, ఈ బద్ధకాన్ని బద్దలు కొట్టి నువ్వు చురుకుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 2026లో నువ్వు అనుకున్న లక్ష్యాలు చేరి తీరుతావు ఫ్రెండ్స్. అండ్ ఇంట్రోస్పెక్షన్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అంతర్మథనం చేసుకో. నాలో ఉన్న బలాలు ఏంటి, నాలో ఉన్న బలహీనతలు ఏంటి, ఏ బలహీనతల వల్ల నేను ఇప్పటి వరకు నా జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోయాం, ఏ వ్యసనాల వల్ల నేను సాధించలేకపోతున్నాను, నీలో బలహీనతలు ఏంటి? ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోవడమా, మ్యాథమెటిక్స్లో వెనకపడ్డామా, ఫిజిక్స్లో వెనకపడ్డామా, లేదంటే సరైనటువంటి జీవన శైలి లేకపోవడంలో అనారోగ్యం పాలు కావడమా? సో నీలో బలహీనతలు ఏంటి, నీలో బలాలేంటి, ఆ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి నువ్వు ఇంట్రోస్పెక్షన్ అంటే క్వెస్ట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. నాలో ఏ బలాలు ఉంటే నేను అనుకున్న లక్ష్యం సాధిస్తాను, ఏ బలహీనతల వల్ల నా లక్ష్య సాధనకు నేను దూరం అవుతున్నాను. అది సబ్జెక్ట్ పరంగా కావచ్చు, నైపుణ్యం పరంగా కావచ్చు, లేదా జీవన శైలి పరంగా కావచ్చు. వేటిలో నువ్వు వెనుకబడి ఉన్నావు, వేటిలో నువ్వు బలహీనంగా ఉన్నావు, ఎందులో నువ్వు బలంగా తయారు కావాలి, అది తెలుసుకోండి. అట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టైం అండి, వెరీ ఇంపార్టెంట్. యూటిలైజింగ్ టైం. నువ్వు సమయపాలన ఎలా చేస్తున్నావు, నువ్వు కాలాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి, ఎవరికైనా సరే, అది నరేంద్ర మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇలాన్ మస్క్ కావచ్చు, ఎవరికైనా సరే కాలంలో ప్రపంచంలో అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి, 1440 నిమిషాలు ఉంటాయి. మరి 86,400 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి సెకండ్ను చాలా ప్రొడక్టివ్గా, చాలా అద్భుతంగా నువ్వు ప్రతి సెకండ్ను వినియోగించుకుంటే, ఒక లెజెండ్ లాగా నీ జీవన శైలిని, నీ దినచర్యలను నువ్వు ఖచ్చితంగా ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సెకండ్కు విలువ ఇచ్చినప్పుడు నిమిషానికి ప్రాధాన్యత ఇస్తావు, నిమిషానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు గంటకి, గంటకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు రోజులకి, ఇలా సమయ పాలనలో ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి, ప్రతి క్షణానికి నువ్వు చాలా విలువ ఇచ్చినప్పుడు గొప్ప వ్యక్తిగా కావడం పెద్ద అసాధ్యమైన పని ఏమీ కాదు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకో. అండ్ ద లాస్ట్ వన్, యార్నింగ్, ఆరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈ పోటీ ప్రపంచంలో మన మనుగడ కోసం మనం ఎలా ఫిట్గా ఉండాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఆరాటం, ఈ పోరాటం, ఈ కసి అనేది ఏ మేరకు ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించవచ్చు. ఒక్కసారి చూసుకోండి, ఒక బ్లైండ్ గర్ల్ ఇండియన్ టీంకి, బ్లైండ్ క్రికెట్ టీంకి కెప్టెన్గా వహించి అనంతపురకు దగ్గరలో ఉన్నటువంటి మడకశిరకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, అందురాలైనటువంటి టీసీ దీపిక అనేటువంటి ఒక అమ్మాయి, చాలా మారుమూల గ్రామం, రోడ్డు కూడా సరిలేనటువంటి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి అమ్మాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీంకు కెప్టెన్గా వహించి మరి T20 వరల్డ్ కప్ను మన భారతదేశానికి తీసుకురాగలిగిందంటే ఎంత ఆరాటం ఉండాలి, ఎంత కసి ఉండాలి, ఎంత సాధన ఉండాలి ఫ్రెండ్స్. అది మనకు కావాలి మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే. అంతెందుకండి, ఎంతోమంది ట్రోలింగ్ చేసి, ఎంతోమంది టీచ్ చేసి, ఎంతోమంది అవమానంగా మరి యూట్యూబ్లోనూ అన్నింటిలోనూ కామెంట్స్ చేసినటువంటి ప్రగతి అనేటువంటి తెలుగు సినీ నటి, ఓకే, ఆ తెలుగు యాక్ట్రెస్ మరి 50 సంవత్సరాలు పైబడినప్పటికి కూడా పవర్ లిఫ్టింగ్లో ఏషియన్ గేమ్స్లోనే మరి 4 మెడల్స్ను తీసుకురాగలిగిందంటే, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురైనప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా తను అనుకున్నటువంటి లక్ష్య సాధనలో ఎంతో ఓపికతో, సహనంతో, సాధనతో, కసితో, కృషితో మరి భారతదేశానికి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో 4 మెడల్స్ని తీసుకొని వచ్చిందంటే అది కావాలి ఫ్రెండ్స్. అవమానించిన వాళ్ళే మనల్ని ప్రశంసించాలి, మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళే మనం ఎత్తి పొగడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ప్రగతి. ఈరోజు మనకు ఒక పాఠంగా, మనకు ఒక గుణపాఠంగా నిలబడింది. అలాంటి ఎగతాళి చేసే వాళ్ళందరికీ చంపపెట్టుగా భారతదేశానికి అంత గొప్ప మెడల్స్ని తీసుకురాగలిగింది ఫ్రెండ్స్. ఆ యార్నింగ్, ఆ కసి నీలో ఉందా? యార్నింగ్ అంటే ఆరాటం, పోరాటం. మరి పాయల్ నాగ్ అనేటువంటి ఒడిశాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, చేతులు లేవు, కాలు లేవు, నో హ్యాండ్స్, నో లెగ్స్, బట్ ఆర్చరీలో మరి మెడల్స్ను, జాతీయ స్థాయిలో 3 మెడల్స్ను, 2 గోల్డ్ మెడల్స్ను, 1 సిల్వర్ మెడల్ తీసుకురాగలిగింది. 2028 పారా ఒలింపిక్స్లో అద్భుతంగా రాణించడానికి తన సాధనను కొనసాగిస్తుంది. ఆ ఆరాటం, ఆ కసి, ఆ కృషి, ఆ పోరాటం నీలో ఉంటే 2026 నీకు నీ చరిత్రలో, నీ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా నిలవబోతుంది ఫ్రెండ్స్. అది మీరు తెలుసుకుని, సో ఈ రియాలిటీ అనేటువంటి ఈ ప్రిన్సిపల్తో మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళండి. 2026ను ఒక అద్భుతమైన సంవత్సరంగా, మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక సంవత్సరంగా నిలుపుకోవాలని ఆశిస్తూ మీ ఎలుగు సురేష్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.